నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకోసం రుచికరమైన చింత చిగురు, ఉల్లిగడ్డ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూసేయండి. ముందుగా ఒక చిన్న బగోనైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో ఒక కొంచెం నూనె అయితే అందులో వేసుకోవాలి. నూనె మంచిగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఉంటుంది గదా! ఆ ఉల్లిగడ్డ కూడా ఇందులోకి వేసుకోవాలి. నీట్‌గా వేసుకున్న తర్వాత చెంచాతో ఇలా నీట్‌గా కలుపుకోవాలనమాట. ఎలా కలుపుకోవాలంటే మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్‌గా ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలా నీట్‌గా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్‌గా మిక్స్ చేసుకోవాలనమాట. చూసారా అండి? ఇలా నీట్‌గా ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది గదా! అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు కూడా అందులోకి వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇలా నీట్‌గా మిక్స్ చేస్తూ ఉండాలనమాట. మొత్తం నీట్‌గా మిక్స్ అయ్యేంత వరకు ఇలా నీట్‌గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కారం అయితే అందులోకి వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్‌గా మిక్స్ చేస్తూ ఉండాలనమాట. ఎందుకంటే కారం మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా నీట్‌గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక నిమిషం వరకు ఇలా నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఇలా నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత చింత చిగురు ఉంటుంది గదా! చింత చిగురు మార్కెట్‌లో దొరుకుతుందండి. అది తెచ్చుకొని మంచిగా ఇందులోకి కడిగేసేసి ఇలా నీట్‌గా అందులోకి వేసుకోవాలి. ఇలా నీట్‌గా వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్‌గా మిక్స్ చేస్తూ ఉండాలనమాట. ఒక 5 నిమిషాలు మూత అనేది పెట్టుకోవాలి. అయిపోయిందండి. నోరూరించే రుచికరమైన చింత చిగురు, ఉల్లిగడ్డ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది.